ఉత్తరం ఇచ్చాను. ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను. మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు? నా స్థితిలో మీరుండినడగా నేనును మీ వలె మాట్లాడవచ్చును, నేనును మీ మీద మాటలు కల్పించవచ్చును, మీ వైపు చూచి తల ఆడింపవచ్చును. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మల్ని బలపరచును, నా పెదవుల మాటలు మిమ్మల్ని ఓదార్చి ఆదరించును. నేను మాట్లాడినను నా దుఃఖము చల్లారదు, నేను ఊరకుండినను నాకేమి ఉపశమనం కలుగును. ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలుగు చేసి ఉన్నాడు, నా బంధువర్గమంతయు నీవు పాడు చేసి ఉన్నావు, నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావు, అది కూడా నా మీద సాక్ష్యముగా ఉన్నది. నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది. ఆయన తన కోపం చేత నా మీద పడి నన్ను చీల్చెను. ఆయన నా మీద పండ్లు కొరుకుచుండెను. నాకు శత్రువై నా మీద తన కన్నులు ఎర్ర చేసెను. జనులు నా మీద తమ నోరు తెరుతురు, నన్ను తిట్టి చెంప మీద కొట్టుదురు. వారు ఏకీభవించి నా మీద గంపు కూడుదురు. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు, భక్తిహీనుల కోసం నన్ను ఉంచి ఉన్నాడు. నేను నెమ్మదిగా ఉంటిని, అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు. మెడపట్టుకొని విదిలించి నన్ను తుత్తునీలుగా చేసి ఉన్నాడు. తనకు నన్ను గురి దింపగా నిలిపి ఉన్నాడు. ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి. కనికరము లేక నా తుండ్లను పొడిచెను. నా పైత్యరసమును నేలను పారబోసెను. కన్నము మీద కన్నము చేసి ఆయన నన్ను విరగొట్టెను. పరుగులెత్తి సూర్యుని వలె నా మీద పడెను. నా చర్మం మీద నేను గోనె పట్ట కూర్చుకొంటిని. నా కొమ్మను ధూళితో మురికి చేసి తిని. నా చేత బలత్కారము జరగకపోయినను, నా ప్రార్థన యథార్థముగా ఉండినను, ఏడ్పు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది. నా కనురెప్పల మీద మరణాంతకారము నిలిచి ఉన్నది. భూమి నా రక్తమును కప్పివేయకుము, నా మొర విరామము కలుగకుండును గాక. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు. నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమై ఒకడు దేవునితో వాద్యమాడవలననియు, నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వాద్యమాడవలననియు కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. కొద్ది సంవత్సరాలు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును.